everyone, welcome to my channel Queen Talks. This is your Kirti Queen. నేను మీ అందరికీ ఒక డాన్సర్ గా, ఆర్టిస్ట్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గానే తెలుసు. కానీ నాకు మీ అందరికీ తెలియని ఒక హాబీ ఒకటి ఉంది. అది ఏంటంటే ఈరోజు మార్నింగ్ వేసి ఏదో ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఇంపార్టెంట్ థింగ్ వెతుకుతూ ఉన్నాయి ఇల్లంతా. అప్పుడు నాకు ఒక పురాతన వస్తువు దొరికింది. దీని లోపల ఏముందో నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైల్ నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా టీచర్స్ గిఫ్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి దాన్ని ఇట్లనే మెయింటైన్ చేస్తాను. ఈ ఫైల్ లో చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి, అన్ని మనమేసిందే. ఒక్కొక్క డ్రాయింగ్ కి ఒక్కొక్క స్టోరీ ఉంది. మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తినేది కాదు ఇది, ఎల్లు పక్కకి నా సర్టిఫికెట్స్. గ్లోబల్ ఆర్ట్ సొసైటీ, అప్పుడు స్కూల్లో గ్లోబల్ ఆర్ట్ సొసైటీ వాళ్ళు ఎస్సే రైటింగ్, పెయింటింగ్ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. సో నేను ఏం చేసేదాన్ని అంటే ఎస్సే రైటింగ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయలేదు నేను. ఓన్లీ పెయింటింగ్ ఆర్ డ్రాయింగ్. ఎందుకంటే అంతసేపు రాయడం నాకు నచ్చేది. కంపల్సరీ వర్డ్స్ ఉండాలి అని ఒక రెస్ట్రిక్షన్ పెడతారు కదా, అది కూడా నాకు ఇష్టం. నేను డ్రాయింగ్ అంటే ఇష్టం. డ్రాయింగ్స్ చేసేదాన్ని. ఎన్నిసార్లు చేసినా నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఏం చేసేదాన్ని మాత్రం గుర్తులేదు. ఓకే, ఒక్కొక్క పేపర్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ వన్. నేను చేసిన మంచి పని ఏంటి తెలుసా? అప్పుడు చిన్నప్పుడు డ్రాయింగ్ చేసుకున్నప్పుడు వెనకాల ఏ క్లాస్ లో రాశాను, ఏ క్లాస్ లో తీసుకున్నానో కూడా రాసుకునేదాన్ని. ఇప్పుడు పనికొస్తాయి. ఇది మొత్తం నా బయోగ్రఫీ అన్నమాట. అన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి అసలు నాకు ఏం ఇష్టం, ఎక్కడ పుట్టా, ఎట్లా పెరిగా, ఎవరు, ఏంటి, ఫ్రెండ్స్, అది ఇది A to Z అన్ని పేపర్లో ఉంటాయి. 9th, 8th క్లాస్ లో ఉన్నప్పుడు క్యాలిగ్రఫీ నేర్చుకున్నా. అప్పుడు నేమ్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందరు అడిగేవాళ్ళు నా పేరు రాయి, నా పేరు రాయి. నేను నా పేరు తప్పితే ఎవరి పేరు రాసుకునేది. ఇది నేనే రాసాను. దిస్ ఈస్ డన్ ఇన్ మై 7th క్లాస్. ఇది నేను ఇంటర్ లో క్లాస్ లో బోర్ కొట్టుకున్నప్పుడు తీసుకున్న ఫోటో. క్లాసెస్ పెట్టుకున్నా. ఆల్మోస్ట్ అన్ని మ్యాథ్స్ పీరియడ్ లో గీసిన బొమ్మలే ఉంటుంది. చూపిస్తాను. సఫరింగ్ ఇస్ పర్సనల్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత గీసిన అశ్విన్, నా బెస్ట్ ఫ్రెండ్. దానికి కోసం రాసిన తీసుకోలేదు, నా దగ్గర వచ్చి. దీంట్లో ఏదో రాసాను. ఇది నా ఇంటర్ 2nd ఇయర్ లో గీసిన. మీకు కూడా డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ అయితే కింద కమెంట్ లో చెప్పండి, నేర్చుకుంటానే వచ్చి. అంత చూపించుకునే డ్రాయింగ్స్ కావు, కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండే నాకు. అప్పుడు ఒకవేళ నా ఇంట్రెస్ట్ ని గుర్తించి నాకు ఎవరన్నా డ్రాయింగ్స్ ఆర్టిస్ట్ అవ్వడానికి వే చూపిస్తుంటే పెద్ద ఆర్టిస్ట్ అయ్యేదాన్ని. ఇది కూడా ఇంటర్ లో గీసిన. చూడగలుగుతున్నారా? కనిపిస్తుందా? ఇది నా 9th క్లాస్ లో గీసిన పిక్చర్. అయితే అప్పుడు మా అన్నయ్య ఉండేవాడు. ఒకసారి నాకు సాయిబాబా బొమ్మ గీసి ఇచ్చాడు. అప్పటి నుంచి అరే అరే నా పేపర్లుగా. ఓ నేను 6th or 7th క్లాస్ లో 6th క్లాస్ లో ఉన్నప్పుడు మా అన్నయ్య నాకు సాయిబాబా బొమ్మ గీసి ఇచ్చాడనమాట పేపర్లో. నాకు అప్పటి నుంచి నేను కూడా ఒక దేవుడి బొమ్మ గీయాలి అని ఇట్లా మెంటల్లీ ఫిక్స్ అయినా. కానీ నాకు వచ్చింది ఒకటి. ఇది నేను నా 7th క్లాస్ లో గీసాను. ఇట్స్ మై 7th క్లాస్. మాస్టర్ ఇది ఏంటి చెప్పండి అని. ఇది జూమ్ వేసినప్పుడు చూపిస్తుంది. కింద కమెంట్ చేయండి మీకేం కనిపిస్తుంది అక్కడ. బిగ్ ఆర్ట్. నా ఫేవరెట్ కార్టూన్ ఇది డోరేమోన్. ఇది నేను ఇంటర్ లో గీసాను. ఇంటర్ లో నిహారిక అని నా ఫ్రెండ్ ఉండేది, నా బెంచ్. నిహారిక నేను గీస్తే తను కలరింగ్ చేసింది.
ఇక్కడ ఉంటుంది చూడండి, ఆర్ట్ బై నిహారిక అని రాసింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ లో మామూలుగా. ఇది చూపిస్తాను, మీరు ఎవరు నడుచుకోకండి. నా 10th క్లాస్ బ్యాచ్ ఫోటో ఇది. మా అర్చన మ్యామ్, మా ఫిజిక్స్ టీచర్, ఇంకా సంగీత మ్యామ్ ప్రిన్సిపల్, ఇంగ్లీష్ టీచర్ కూడా. మా ఇంగ్లీష్ టీచర్, మా ఫిజిక్స్ టీచర్, వీళ్ళిద్దరూ నేను 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి నా టీచర్స్, ఇంగ్లీష్ మ్యామ్ అండ్ ఫిజిక్స్. దిస్ ఫెలో ఇస్ దిలీప్, దిస్ ఫెలో సోహన్ లాల్, ఫరాజ్, ఆయుష్, తరుణ్, వికిత, సంధ్య, అశ్విని, కీర్తి. ఇది నేనే. అప్పుడు ఇప్పుడు ఏం తేడా లేదు, అట్లే ఉన్నది. మా స్కూల్ న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్. కీర్తి 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 మొత్తం నా పేర్లే ఉంటుంది. ఇది మీకు అర్థమవుతుంది. ఇది కూడా ఇది 9th క్లాస్లో ఇచ్చిన. మేము ముగ్గురం ఫ్రెండ్స్ అనమాట. ఇది 10th క్లాస్ ఫేర్వెల్ ఫోటో. ఇది అశ్విని, ఇది నేను, ఇది సంధ్య. మిగతా మిస్సింగ్, మిగతా రాలేదు. ఇది మా స్కూల్ స్టేజ్ దగ్గర దిగిన ఫోటో. డేస్ బాగుంటుంది. స్కూల్ డేస్ బాగుంటాయా, కాలేజ్ డేస్ బాగుంటాయా చెప్పండి. మిమ్మల్ని అడిగేది, గట్టికి చెప్పు. కాలేజ్ డేస్ ఇష్టమా నీకు? నాకు స్కూల్ డేస్ ఇష్టం. ఎందుకంటే నాకు అసలు కాలేజ్ లైఫే లేదు. వెరీ సాడ్. ఇది నేను 10th క్లాస్ తర్వాత, 10th క్లాస్ లో స్కూల్ తర్వాత ట్యూషన్కి వెళ్ళేదాన్ని. బ్రిలియంట్ మైండ్స్ భాషం స్కూల్ దగ్గర. ఆ ట్యూషన్ లో ఆంజనేయులు సార్ ఉండేవాళ్ళు, మా మ్యాథ్స్ సార్. ఆయన ఇట్లా రుద్దేవాళ్ళు అనమాట, చదువు. ఆ టైంలో ఇట్లా స్ట్రెస్ పోవడం కోసం బ్యాక్ పేజెస్ లో గీసుకునేవాడిని ఇట్లాంటి చిన్న బొమ్మలు. క్యూట్ ఉంది కదా నాలాగా. ఇది నేను 7th క్లాస్ లో రాశాను. 7th క్లాస్ లో నేను అశ్విని ట్యూషన్కి వెళ్తున్నప్పుడు ట్యూషన్ లో రాసినది. లాంగ్ బ్యాక్. ప్రెషర్ ఇదంతా నాకు అట్లా చూడకూడదు. ఇది కూడా నా పేరు, కానీ వెనకాల ఏముంది చూడ. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ అస్సలు రాదు. ఫింగర్ ప్రింట్. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, మన్విత అని. ఆమె నాకు గురువు లాగా. ఎలా అంటే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, మొత్తం ఎగ్జాంపుల్స్ నుంచి వర్కౌట్స్ వరకు అన్ని ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేసి నేర్పించేది నాకు. అప్పుడు మాకు రఫ్ నోట్స్ ఉంటాయి కదా, కంప్లీట్ అయిపోతే ఇట్లా పేపర్స్ వెనకాల పెన్సిల్ తో ఒకసారి, మళ్ళీ దానిపైన పెన్ తో ఒకసారి, అట్లా ఇన్ని బండిల్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అలా ప్రాక్టీస్ చేసిన పేపర్ లో ఒక పేపర్ దాంట్లో ఇది రాస్తారు. ఇది నా ఫస్ట్ ఫోటోషూట్ విత్ అశ్విని. దివాళీ రోజు మా డాడీ తీసుకుపోయి ఫోటో స్టూడియోలో ఫోటో తీర్చారు. కాలేజ్. ఇగో అశ్విని, ఇది నేను, ఇది అశ్విని. నేను దాన్ని యాష్ అని పిలుస్తా, ఇంకా మధ్యలో యాష్ అని. పికాసో క్యూట్ ఉంది కదా. చదవండి, అర్థమవుతుంది. చదివారా? ఇది అసలైంది. మా రత్నం సార్, మా మ్యాథ్స్ సార్ క్లాస్ తీసుకుంటుంటే వినకుండా చేసిన పనులు ఇవి. కింద రాష్ట్రం చూడండి, మై క్రియేటివిటీ గెట్ స్ట్రాంగర్ ఓన్లీ ఇన్ మ్యాథ్స్ క్లాస్. ఇది కూడా మ్యాథ్స్ క్లాస్ లో గీసిందే. పెళ్లి కూతురు కొంచెం లావ్ అయింది.
అయ్యో ఇదేంటి తెలుసా, అసలు నీకు ఒకవేళ పెళ్ళి అయితే దానికి ఏ డ్రెస్ వేసుకోవాలో అని గీసాను. ఏ క్లాస్లో? 7th క్లాస్లో. అప్పుడు నా ఫేవరెట్ బైక్ KTM ఉంటుండే అనమాట, అందుకే KTM తీసిన. ఇది ఇలా చూస్తే 3D ఆర్ట్ కనిపిస్తుంది అనిపించిందా? ఇది జోకర్ నా ఫేవరెట్. ఇది CMA ఇంటర్లో ఉన్నప్పుడు క్లాస్లో ఇంకోటి చేస్తుంటాను. నాకు ఈ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. అయ్యో మా స్కూల్ చూపేనా మీకు? ఎవరైనా నా స్కూల్ వాళ్ళు ఉంటే నాకు టెక్స్ట్ చేయండి. ఐ మిస్ యూ, ఐ మిస్ దోస్ స్టూడెంట్స్, ఐ మిస్ దోస్ స్కూల్ డేస్. స్కూల్ పేరు చెప్పు. న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్. ఇది నా స్కూల్. గార్డెన్ లాగా ఉంటది, మంచి చెట్ల కింద కూర్చొని చదువుకోవచ్చు. ఏ క్లాస్? 6th క్లాస్. 6th క్లాస్ లో నేను ఎక్కడున్నా మా రాజేశ్వరి మ్యామ్, శ్రీవన్ ఇంగ్లీష్ టీచర్ అండ్ ప్రిన్సిపల్, వీళ్ళందరి పేర్లు నాకు గుర్తుంది. వీళ్ళందరూ హర్షిత ప్లీజ్ నువ్వు ఒకవేళ ఈ వీడియో చూస్తే నన్ను గుర్తుపట్టి నాకు టెక్స్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. హర్షిత నా బెస్ట్ ఫ్రెండ్ తెలుసా. నేను నిన్న చెప్పా కదా టార్జన్ గేమ్ అని, ఇది నేను ఆడుకునేవాళ్ళం. ఒకరోజు వాళ్ళ ఇంట్లో, ఒకరోజు మా ఇంట్లో. సైకిల్ బుడ్డి సైకిల్తో ఉంటాయి కదా, అది తొక్కుకుంటే వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాళ్ళం, మా ఇంట్లో ఆడుకునేవాళ్ళం. హర్షిత ప్లీజ్ నువ్వు ఎక్కడున్నా నాకు టెక్స్ట్ చెయ్యి. ఏ క్లాస్ ఇది? 3rd క్లాస్, సారీ 4th క్లాస్. ఇది నేను 4th క్లాస్ లో గీసినాను. ఎంత కామెడీగా ఉంది. గణేష్ చూస్తే నన్ను గుర్తాడేమో. ఇది 4th క్లాస్ లో గీసిన. ఆర్ట్ బై కీర్తి, 4th 80 సెక్షన్. ఇక్కడ ఏం రాసా? బట్లర్ ఇంగ్లీష్ లో రెయిన్ ఈస్ ఫాలింగ్ అని రాసిన. ఓ రెయిన్ ఈస్ ఫాలింగ్. ఇది కూడా 4th క్లాస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అయ్యో దీనికి కలరింగ్ వేయాలి. ఇది కూడా 4th క్లాస్. చెరువు పుస్తక కట్టుకోండి. అభియావ్ అరోరా కాలేజ్ ఆఫ్ డిగ్రీ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ డాన్స్ కి నేను అశ్విని డ్యూయట్ డాన్స్ చేసినాం. ఐ వాట్ ది ఫస్ట్ ప్రైజ్. కానీ అది పార్టిసిపేషన్ సర్టిఫికెట్. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అది ఇంట్లో ఉంటుంది. ఇది ఇంటర్ స్కూల్ సైన్స్ ఫేర్ కాంపిటీషన్, మెరిడియన్ స్కూల్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ జీవికే మాల్ దగ్గర అక్కడ జరిగింది. ఇది నేనే. ఇది స్పెల్ బీ కాంపిటీషన్. మా స్కూల్లో నేను సెకండ్ వచ్చాను. నేను గుర్తులేదు కానీ స్పెల్ బీ కాంపిటీషన్. అశ్విని, కీర్తి, కీరు, అశ్వ, వీళ్ళు నా ఇంటర్ ఫ్రెండ్స్. జయశ్రీ యూకే వెళ్ళిపోయింది. విష్ణుప్రియ ఇక్కడే ఉంది. సాహితి ఎల్లమండలో ఉంది. కీర్తి ఇక్కడ ఉంది. కీర్తి మా డాడీ. ఇది నేను 4th క్లాస్ లో రాసిన. యు మీన్ 4th క్లాస్ 1 2 3 4 4th క్లాస్. కీర్తి. సో ఇవి నేను గీసిన డ్రాయింగ్స్. మేబీ ఒక ఆర్టిస్ట్ అవ్వాల్సింది ఈ ఆర్టిస్ట్ అయ్యానేమో నేను. నో ప్రాబ్లం, ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఈ మధ్యలో అయితే ఏం గీయలేదు, బట్ డెఫినెట్లీ గీస్తా. మాస్టర్ మీ బొమ్మ గీస్తా ఈసారి.
Okay, thank you so much for watching. Keep loving, keep supporting. Love you all. Hey! చిచ్చేస్తావు. వదిలు. వీడు ఎంతో కొంచెం హైపర్ గా ఉన్నాడు. ఏ తినేస్తున్నావు నువ్వు? పా పక్కకు పా. ఏంటి కీర్తి చెప్పు చెప్తే రికార్డ్ చేస్తాను చెప్తే సరే